వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, అలాగే జగన్మోహన్ రెడ్డి, వీరి ముగ్గురి మధ్య ఆస్తి వివాదం ఇప్పుడు షేర్ల వివాదం కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తన పేరు మీద వైఎస్ భారతి పేరు మీద ఉన్నటువంటి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని కూడా ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల సుండూర్ పవరు అలాగే రిజిస్టర్ ఆఫ్ కంపెనీలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. బదిలీ చేసుకున్నటువంటి షేర్లకు స్టే విధించాలని గత వారం రోజులుగా జగన్ మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్తో పాటుగా మధ్యంతర పిటిషన్ పైన కూడా కౌంటర్ దాఖలు చేయడానికి వాద ప్రతివాదనలు గడువు కోరడంతో తదుపరి విచారణ కూడా వచ్చే నెల 3వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వివాదం ఏదైతే ఉందో 100% జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే షర్మిల, విజయమ్మ గారికి ఇది పెద్ద హెడేక్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇందులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం నిజం ఉందా లేదా వైఎస్ విజయమ్మ చెప్తున్నది నిజమా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.